హలో లిజనర్స్, వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. ఈరోజు మన కథ అతడు ఆమె ప్రియుడు పార్ట్ 4. మహర్షి సిరిచందనను ప్రేమించాను అనే విషయాన్ని తన భార్య అయిన శ్రీవాణికి చెప్పగానే ఆమె ఇలా చెప్పింది. ఈ విషయం మీరు చెప్పకపోయినా నాకు తెలిసే అవకాశం లేదండి. అయినా చెప్పారు అంటే దాంట్లో నన్ను మోసం చేయకూడదు అన్న మీ నిజాయితీ కనిపిస్తుంది. అది నాకు చాలా బాగా నచ్చింది అంటూ స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది శ్రీవాణి. ముందు అసలు ఏం చెప్పిందో తనకు అర్థం కాకపోయినా కొంచెం సేపటి తర్వాత అర్థమైనట్టుగా తల ఊపి అటువంటి సమాధానం ఆమె నుంచి వస్తుంది అని అనుకోకపోవడం వలన అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. కానీ వెంటనే తేరుకున్నాడు. ఎందుకంటే తనని ఓ మోసగాడిగా భావిస్తుందేమో అని చెప్పి అతను అనుకున్నా కూడా ఆమె మాటలు విని అతను పూర్తిగా రిలాక్స్ అయ్యాడు. ఆమె చెప్పడం పూర్తయ్యేసరికి అతను పూర్తిగా రిలాక్స్ అయిపోయి ఆ తరువాత ఒకరి మీద ఒకరు వెన్నెలలా కురిపించుకుంటూ ఆ పరుపులో పడుకొని ఆ మదనంలో అమృతాన్ని వెదుకుకొని ఇరువురి కలయిక ఒకటి చేసిన ఆ నిమిషము సృష్టి రహస్య మర్మము. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకోబోయేనంతలో అతని ఛాతీ మీద ఉన్న జుట్టును సవరిస్తూ ఆ అమ్మాయి పేరేమిటి అని అడిగింది ఆమె. సిరిచందన అని సమాధానమిచ్చాడు అతను. మేఘాలు తొలగిపోతే ఆకాశం నిర్మలమవుతుంది, అలాగే అపార్థాలు తొలగిపోతే ఆ సంసారం స్వర్గమే అని అనిపిస్తుంది. అతడు తన ప్రేమ విషయం భార్యకు చెప్పాక చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఆమె కూడా ఆ విషయాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకోవడంతో ఆమె పట్ల అతనికి అభిమానం రెట్టింపయింది. అయితే సిరిచందనను మర్చిపోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది మహర్షి. ఏ రాత్రో ఏదో ఒక సమయంలో ఆమె చప్పున గుర్తు వస్తూ ఉండేది. భార్య పట్ల తను చేస్తున్నది తప్పేమో అని తను అనుకున్నాడు. ఆ తప్పు చేసిన ప్రతిసారి అతను దహించి వేసినట్టు, బాధపడుతూ ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు. అతను ఆ టైంలో పసిపిల్లాడై ఆమె గుండెల్లో తలదాచుకునేవాడు. సిరిచందన పట్ల అతని తాలూకు ఆరాధన మామూలు ఆకర్షణ కాదు, ఆకర్షణ తాత్కాలికమే. ఆమె అందం చూసి ఆరాధించిన వాడైతే శ్రీవాణి అంతకన్నా అందంగా ఉంటుంది. అందమే కొలమానంగా తీసుకొని ఆరాధించే అంత మామూలు ఆరాధన కాదది. అతని దృష్టిలో ప్రేమంటే ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించే నీరు ఏటి లాంటిది కూడా.